జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అత్యంత వైభవంగా స్టేడియంలో కల్వ సుజాత గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 25,000 నుండి 30,000 వరకు భక్తుల సమక్షంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కన్నుల పండుగ జరిగింది. అధిక సంఖ్యలో మహిళా సోదరిమణులు హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా గొప్పగా, చాలా గ్రాండ్ గా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఇది చేరుతుంది. నా పేరు మాడూరి వాసు గుప్తా, ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షుడు. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వాసవి మాతరావమ్మ రక్షణ జేయ రావమ్మ, వాసవి మాతరావమ్మ రక్షణ జేయ రావమ్మ. నిన్ను నే నమ్మినానమ్మ, నిన్ను నే నమ్మినానమ్మ, మమ్ముల బ్రోవరావమ్మ, మమ్ముల బ్రోవరావమ్మ. వాసవి మాతరావమ్మ రక్షణ జేయ రావమ్మ. నీ కన్న బిడ్డలము కరుణతో కావరావమ్మ, నీ కన్న బిడ్డలము కరుణతో కావరావమ్మ. వాసవి మాతరాయ రావమ్మ. వాసవి మాతాకి. ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా మన ఆర్యవైశ్య జాతికి ప్రపంచ చరిత్రలో ఈ రోజు గిన్నిస్ బుక్ రికార్డు రావడము ఒక మన ఆర్యవైశ్యులందరికీ గర్వకారణము. ఈ యొక్క గర్వకారణాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ లేడీ టైగర్ కల్వ సుజాత గారు చాలా అంగరంగ వైభవంగా చేయించారు. ఇది గిన్నిస్ రికార్డ్ లో రావడము మనందరికీ చాలా చాలా ఆర్యవైశ్యులుగా మనందరికీ చాలా చాలా గొప్ప విజయము. ఈ విజయాన్ని మనము ముందు ఇంకా ముందు చేసుకోవాలని, కల్వ సుజాత ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కల్వ సుజాత గారికి, వారి టీంకి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ఆర్యవైశ్యులుగా మనమందరము ఎంతో గర్విస్తున్నాము. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మరి మన అక్కగారు మరి వాసవి మాత జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున డిక్లేర్ చేయాలని కూడా విన్నవించారు. మరి దాన్ని స్వాగతించారు మన సీఎం గారు. మరి తొందరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఇది చాలా ఆనందమైనటువంటి సన్నివేశం మన ఆర్యవైశ్యులందరికీ కూడా. మరి మన ఆర్యవైశ్యుల ఐక్యత ఇలాగే ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలి, చేయి కలుపుకోవాలి అన్న ఉద్దేశంతో మనందరం కలిసి ఉండాలని చెప్పేసి మరి ఈ రోజు జై వాసవి. నా పేరు మచ్చు చైతన్య కృష్ణ. మరి శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ని నేను. మరి ఈ రోజు 22 మార్చ్ ఆదివారం రోజున ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఎల్బీ స్టేడియంలో మరి అంగరంగ వైభవంగా మనము జరుపుకున్నటువంటి 102 చరణాలతో ఏదైతే మనము మన కల్వ సుజాత అక్క గారి సంకల్పంచే రూపొందించబడిందో, చింతల శ్రీనివాస్ గారిచే రచయించబడిందో, మరి ఈ పీఠాధిపతుల సమక్షంలో, మరి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, మరి మినిస్టర్స్ అలాగే వైశ్య పెద్దల సమక్షంలో, వేలాది మంది భక్తుల సమక్షంలో మరి మనం ఈ యొక్క పారాయణాన్ని అంగరంగ వైభవంగా పఠించడం జరిగింది. మరి దీనికి మనం ఏం చేసామంటే మనము గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ 2 రికార్డ్స్ ని ఆన్ గ్రౌండ్ ఆన్లైన్ సాధించడం జరిగింది. మరి ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మన అకౌంట్ లో పడిపోయిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ కూడా మరి మన బిల్ది శ్రీధర్ గారు, రమాకాంత్ గారు, సంతోష్ గారు, నిఖితా గారు, మరి ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ కి కూడా మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. అలాగే కాకుండా మన నాగేశ్వరరావు గారు కూడా కల్చరల్ కమిటీలో చాలా మంది, వందలాది మంది కమిటీ మెంబర్స్ ఈ రోజు ఇటువంటి గొప్పటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి అవకాశాన్ని మనకు మన యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మన ఝాన్సీ లక్ష్మీబాయి, మన సుజాతక్క గారు మా అందరికీ అవకాశాన్ని ఇవ్వడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. జై వాసవి, జై జై. నా పేరు బత్స గంగాధర్ అండి.
నిజాంపేట ఆరవై సంఘం ప్రెసిడెంట్ మరియు వాసవి కన్నికా పరమేశ్వర దేవస్థానం చైర్మన్ అండి. ఈ రోజు మన గిన్నీస్ రికార్డ్ అమ్మవారి పారాయణం గిన్నీస్ రికార్డ్ బుక్ గ్రాండ్ సక్సెస్ అండి. కల్వ సుజాత గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి, మన కంప్లీట్ ఆరవేశ బృందానికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి చాలా సంతోషం అండి. ఇన్ని వేల గొంతులతోని ఒకసారి అమ్మవారి నామస్మరణ చేయటం అంటే మహా అద్భుతము. చాలా సంతోషము. మేము కూడా అలా పాల్పంచుకున్నాము, సేవలో పాల్పంచుకున్నాము. ధన్యవాదాలండి. చాలా